హాయ్ వ్యూవర్స్, నా పేరు లక్ష్మణ్. నేను సీతారాం చిత్రాలు మూవీ టీంలో ఒక యాక్టర్ని. హీరో రోల్ ప్లే చేశాను. సో ఈ ఆగస్ట్ 30న సీతారాం చిత్రాలు మూవీ టీం మీ అభిమాన థియేటర్లో రాబోతుంది. అందుకు భాగంగానే నేను ఒక యాంకర్ రోల్ ప్లే చేయమని మా డైరెక్టర్ ఇప్పుడు నాకు ఒక అవకాశం ఇచ్చారు. సో ముందుగా మనతో పాటు మన సీతారాం చిత్రాలు ఎన్టీఆర్ మూవీ టీం ఇక్కడ ఉన్నారు. డైరెక్టర్ శశిధర్ అండ్ హీరోయిన్ భ్రమరాంబిక గారు అండ్ ప్రొడ్యూసర్ శేఖర్ గారు అండ్ మా ప్రమోషనల్ టీమ్ హెడ్ మన సినిమాకి మొత్తం సపోర్ట్ ఇస్తున్న హేమారెడ్డి గారు. సో ముందుగా శశిధర్ గారు చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సినిమా మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? బేసిక్గా మన ఎన్టీఆర్ ఫ్యాన్ అనమాట. సో ఎన్టీఆర్ ఎలాగైనా కలవాలి అంటే యాజ్ ఎ ఫ్యాన్కి వెళ్తే కుదరదు కదా, అందుకే డైరెక్టర్ అవుతున్నా. సో మీకు నెక్స్ట్ సినిమా ఎన్టీఆర్తో ఆపర్చునిటీ వస్తుంది అనుకుంటున్నారా? ఏమో 10 years తర్వాత అయినా రావచ్చు. ఫస్ట్ సినిమా నాతో చెప్పేవాడు అనమాట మా డైరెక్టర్ ఎప్పుడు, ఫస్ట్ సినిమా తనకి వేరే ఆపర్చునిటీ లేక నా దగ్గరకు వచ్చానని చెప్పి. అది నిజమేనా? వేరే ఆపర్చునిటీ లేక కాదు, ఈ క్యారెక్టర్కి సూట్ అవుతావు కాబట్టి నీ దగ్గరకు వచ్చాను అంతే. ఓకే, క్యారెక్టర్కి సూట్ అవుతాను నా దగ్గరికి వచ్చానని చెప్తున్నారు. ఎంతవరకు నిజమో మళ్ళీ ప్రొడ్యూసర్ గారిని అడిగి తెలుసుకుందాం. శేఖర్ అన్న చెప్పండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రొడక్షన్లోకి రావాలని మీ డ్రీమ్ కాదు, మీరు ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఎంతో కష్టపడి నేర్చుకొని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి చార్టెడ్ అకౌంటెంట్గా మారారు. మీకు ఒక్క కళనే కాకుండా చాలా కళలు ఉన్నాయి, అందులో లిరిక్స్ రాస్తారు, ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్లో కూడా దిగారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫీలింగ్ ఏంటి? అసలు సినిమాలోకి రావాలని మీకు ఏమైనా చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఉండిందా? ఫస్ట్ అనిపించింది ఏంటంటే మా హీరో యాంకర్ రోల్కి వెళ్తే మాకేం మాట్లాడించేలా అనిపించట్లేదు నాకు. సో కమింగ్ టు క్వశ్చన్, ప్రొడ్యూసర్గా అవ్వాలనేది అయితే కాదు. యాజ్ యూజువల్గా నా జనరల్ లైఫ్లో ఎంతోమందికి ఇన్స్పిరేషన్, నేను ఎంతోమందిని ఇన్స్పైర్ చేసుకొని నా లైఫ్లో ఒక గ్రోత్ స్టేజ్కి వచ్చాను కాబట్టి, సో ఆ ఇన్స్పిరేషన్ ఇచ్చే క్రమంలో మన దగ్గర చుట్టుపక్కల ఉన్న టాలెంట్ నేను తెలుసుకుంది ఏంటంటే, టాలెంట్ ఉన్నవాడిని ఎంకరేజ్ చేస్తే వాడు ఆటోమేటిక్గా సక్సెస్కి చాలా దగ్గరికి వెళ్తాడు అనేది. సో అలాగే నేను కూడా ఒక టాలెంట్కి సపోర్టింగ్గా నిలబడాలనే ఒక ఆలోచనతో ఉన్నాను. సో ఈరోజు మనం ట్రైలర్ లాంచ్లో కూడా అదే జరిగింది. మనం అందరి టాలెంట్ మనము ప్రజెంట్ చేసుకోవాలని కష్టాన్ని అంతా చేసిన తర్వాత ఆకాష్ గారు నిజంగా ఆ ఇన్స్పిరేషనల్ రోల్ మళ్ళీ ప్లే చేసినట్టు నాకు అనిపించింది. మనం ట్రైలర్ అండ్ లిరికల్ సాంగ్స్ చాలా కాలేజెస్కి వెళ్ళి ప్రమోట్ చేసినాం కదా, సో అక్కడ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? అది సినిమాకి హెల్ప్ అవుతుంది అనిపిస్తుందా? డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. జనాలు, తెలుగు ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే చిన్న సినిమాలు, కంటెంట్ ఉన్న సినిమాలని ఎంకరేజ్ చేయడము ఎప్పటి నుంచో ఉంది, కానీ ఈ మధ్యలో ఎక్కువ చిన్న సినిమాలు, కంటెంట్ ఉన్న సినిమాలు రావడం వల్ల సో వాళ్ళు కూడా వాళ్ళ ధోరణిని బయటికి చాలా ఎక్కువగా చూపిస్తున్నారు. సో చూస్తున్నాము, మనం సినిమా తీసే టైం నుంచి ఈ రోజు వరకు మధ్యలో కూడా చాలా చూసాం. అసలు ఆడియన్స్ థియేటర్కి రావడం మానేశారు, పెద్ద పెద్ద సినిమాలు టికెట్లు తెగడం మానేశాయి. నేనే ఎంతో పెద్ద హీరోల టికెట్లకు కూడా నేను బుక్ చేసుకొని షో క్యాన్సిల్ అయిన సిచ్యువేషన్స్ నేను చూశాను. సో అలాంటి సిచ్యువేషన్లో థియేటర్కి నిజంగా మన సినిమాల టికెట్లు తెగుతాయా అన్న మూమెంట్ నుంచి ఈ ప్రమోషన్ ఇవన్నీ జరిగిన తర్వాత ఖచ్చితంగా మన టికెట్లు తెగుతాయనే కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. ఓకే, భ్రమరాంబిక గారు, ఇది మీ ఎన్నో సినిమా? యాక్చువల్లీ ఇది నా 3rd సినిమా, కాకపోతే ఓకే అదృష్టం కొలిది ఇది నాకు ఫస్ట్ డెబ్యూ ఫిలిం అనమాట. సో ఫస్ట్ ఫిలిం థియేటర్లో రిలీజ్ అవుతున్న ఫిలిం అయితే సీతారాం చిత్రాలు. సో ఎలా ఉంది మీ ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అనుకునేదాన్ని చిన్నప్పుడు ఇట్లా మంచిగా స్క్రీన్ మీద చూసుకోవాలి అని, కానీ వన్స్ ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాక బట్ అది ఇంత త్వరగా అవుతుందని అనుకోలేదు. ఐఎమ్ సో హ్యాపీ. గ్రేట్. ప్రమోషనల్ టీమ్, మా సీతారాం చిత్రాల మూవీ మొత్తం టీంని సపోర్ట్ చేస్తున్న హేమారెడ్డి మొత్తం ఇప్పుడు సినిమాని తన భుజం మీద వేసుకొని నడిపిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే మేము ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నామంటే దానికి కారణమే తను. సో చెప్పు హేమ, ఎందుకు ఈ ప్రాజెక్ట్ నీకు అంత పర్సనల్ ప్రాజెక్ట్ అయింది? అంతంత పెద్ద మాటలు ఏముందన్న, ఎందుకైందంటే నాకు 3 నెలల కింద అన్న పిలిచి, అన్న నేను ఒక 6-7 yearsగా ఫ్రెండ్స్, అంటే నా షార్ట్ ఫిల్మ్స్ అన్న చూడడం, ఇలా పక్కనే ఆయన కర్నూలు నాది కడప, పక్కన ఇద్దరు షార్ట్ ఫిల్మ్స్ చేస్తూనే వచ్చాము, కొన్ని పంపించుకోవడం అలా కొంచెం ఫ్రెండ్ అయ్యాడన్న. నా సినిమాకి కూడా కొంచెం కర్నూలు అంతా సపోర్ట్ చేశాడు. ఒకసారి పిలిచి రా హేమ సినిమా చూద్దు అన్నాడు. టు బి ఆనెస్ట్ ఏదో తీసింటారులేరా అనేదే ఉండింది మైండ్లో, అంత కోపంగా చూడదన్న. ముందు అనుకునింది ఏదో ఒకటి తీసింటారు అనుకున్నా, ఇంట్లో కూర్చోబెట్టుకొని చూపించాడు. చూస్తూ నాకు బాగా నచ్చింది సినిమా. అరే ఫ్రెష్ కంటెంట్ ఉంది, ఒక వీసీఆర్ గురించి ఉంది, మళ్ళీ ఛాయ్ గురించి ఉంది, సినిమా చాలా బాగుంది. చూస్తుండగా ఏమైందంటే
చాలా బాగా నచ్చింది నాకు. చాలా రోజులు అయింది అలా బాగా నేను నవ్వుకొని. కానీ సినిమాలో అంతా కొత్త వాళ్ళు కదా, సో ఇది ఆడుతుందో లేదో, నేను సపోర్ట్ చేస్తే నాకేమన్నా నెగిటివ్ అవుతుందా అని ఎక్కడ ఆలోచించలేదా? నేను ఇంకా అంత పెద్దవాడిని కాలేదు కానీ నేను సపోర్ట్ చేసి అంతేం లేదు. ఒకరికొకరికి తోడుగా నిలబడాలి కాబట్టి నేను ఏదో ఉండి చేస్తాను. నేను పెద్ద పెద్ద మాట్లాడవద్దు. సినిమా చూడగానే నాకు చాలా బాగా నచ్చింది. అరే దీనికోసం మనం ఏదో ఒకటి చేయాలి, ఉండి ఏదో ఒకటి చేయాలని మీ పక్కన ఉన్నా, అంతే, ఇంకేం లేదు. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. కేవలం సినిమా నచ్చింది కాబట్టే నేను చేస్తున్నా, సినిమా కోసమే, ఇంకా వేరే దానికోసం ఏం కాదు. ఓకే, శేఖర్ అన్న చెప్పండి, మీరు ప్రొడ్యూసర్గా స్టార్ట్ చేసినప్పుడు ఇనిషియల్గా నాకు తెలుసు పర్సనల్గా ఈ సినిమా బడ్జెట్ కొంచెం తక్కువ బడ్జెట్లో చేద్దాం అనుకొని స్టార్ట్ చేసాము, కానీ ఒక బడ్జెట్ పీక్స్కి వెళ్ళిపోయింది, అనుకున్న దానికన్నా చాలా ఎక్కువైంది. అయినా ప్రెజర్ ఉన్నప్పటికీ తీసుకొని వచ్చి పెట్టారు. సో ఎక్కడ మన డబ్బు వేస్ట్ అవుతుందా అని ఫీలింగ్ రాలేదా మీకు? మధ్యలో అనిపించేది, ఎందుకు అని అంటే మేబీ నేను ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ కాబట్టి. సో కానీ ఒక్కసారి ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ఓకే, నేను పెట్టిన దానికి నన్ను నేను సాటిస్ఫై చేసుకున్నాను. చాలా మంది చెప్తూ ఉంటారు ప్యాడింగ్ ఉండాలి, అది ఉండాలి అనేది, కానీ మన రిలీజ్ తర్వాత తెలుస్తుంది కంటెంట్ ఉండాలి అని. సో ఖచ్చితంగా ఆ కంటెంట్ ఉండి ఫస్ట్ మనకు సెల్ఫ్ రిఫ్లెక్షన్, నాకైతే 100% సాటిస్ఫాక్షన్ వచ్చింది. సో ఇన్ఫ్యాక్ట్ అమౌంట్ ఏదైతే వస్తుందో అది సెకండ్ ఫిలింకి కూడా నేను అట్లే యాజ్ టీజ్గా ట్రాన్స్ఫర్ చేస్తానని నేను ఎప్పుడో డైరెక్టర్కి మాట ఇచ్చేసాను. హీరో ఆయనైనా వేరే ఆయన పెట్టుకుంటారా? ఈ క్వశ్చన్ అడగడం మర్చిపోయినాం. ఇది రైజింగ్ హ్యాండ్ ప్రొడక్షన్స్ తరఫున మన కర్నూలు వాళ్ళం సొంతంగా బ్యానర్ ఓపెన్ చేసినాం. సో దానిలో వర్షా పెట్టి సినిమాలు తీయాలని చెప్పి అనుకొని ఆ బ్యానర్ స్టార్ట్ చేయడం జరిగింది. సో సేమ్ హీరో సేమ్ క్యాస్టింగ్తో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయా? తప్పకుండా హీరో గారు సపోర్ట్ చేస్తే డెఫినెట్గా ఆయనకు రిలేటెడ్ క్యారెక్టర్ మేము డిజైన్ చేసి మా సైడ్ నుంచి ప్రపోజల్ పెట్టాలని అయితే మాకు ఖచ్చితంగా ఉంటుంది. ఈసారి హీరోకి ఏమైనా రెమ్యునరేషన్ ఇచ్చే ఉద్దేశాలు ఉన్నాయా? సో తప్పకుండా ఇస్తాం. నిజంగా ఆ కట్అవుట్కి రెమ్యునరేటివ్ ప్రిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. గ్రేట్. మేము తేజ గారి సినిమాలు చూసి పెరిగాం, ఒక విచిత్రం. ఓకే, శశిని అడుగుతాను ఇప్పుడు. శశి, నువ్వు అందరినీ కొత్త క్యాస్టింగ్ పెట్టి తీసినావు కదా, నీకు సినిమాలు తీయాలంటే చాలా ఇష్టం. సో నీకు ఏ స్టేజ్లో భయం లేదా? థియేటర్స్కి వెళ్ళాలి, మన సినిమా ఆడకపోతే చాలా నెగిటివ్ రివ్యూస్ వస్తాయి, నన్ను చాలామంది క్రిటిసైజ్ చేస్తారన్న ఫీలింగ్ ఉంటుంది ఎవరికన్నా. సో నీకు అలా ఆ ఫీలింగ్ ఎప్పుడు లేదా? బేసిక్గా ఈ సినిమా తీసింది నన్ను నమ్ముకొనే. నాకు అక్కడ ఏ హీరోలో ఉన్నాను నేను బాగా తీయాలని నా మైండ్లో నేను తీయాలనుకుని తీసే, అంతే. అక్కడ నువ్వు ఉన్నా సరే, ఒక నోన్ ఆర్టిస్ట్ ఉన్నా సరే, నేను అలానే తీస్తా. సో నా వర్క్ అది. ఇక మార్కెట్ అనేది పెరుగుతుంది అంతే, క్యారెక్టర్ పడడం వల్ల. ఇప్పుడు ఏంటంటే ఒక నోన్ ఆర్టిస్ట్ అనుకో బిజినెస్ వేరేలా అవుతుంది, కొత్త వాళ్ళకు ఒకలా అవుద్ది, కానీ ఇదే శశిని ఇలానే తీస్తాడు. సో ఇప్పుడు మీ నాన్న ఒక ప్రొడ్యూసర్, పార్ద అంకుల్ ఒక ప్రొడ్యూసర్, వాళ్ళిద్దరు ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇంత బడ్జెట్ పెట్టి ఎక్సీడ్ అయ్యి ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి సినిమా తీస్తున్నావు. సో అనుకున్న దానికన్నా బడ్జెట్ ఎక్సీడ్ అవుతుందన్న ఫీలింగ్ నీకు కలగలేదా? అంటే నేను ఒక మనీ వేస్ట్ చేస్తున్నా అన్న ఫీలింగ్ ఎక్కడ అనిపించలేదు ఎప్పుడు? మనీ ఒకటే మైండ్లో ఒకటే రన్ అవుతుంది. ఎట్లయినా సరే హిట్ అవుద్ది, ఓటీటీలో అయినా వర్కౌట్ అవుద్ది, లేదంటే ఏమంటుంది నెక్స్ట్ సినిమా తీసి క్లియర్ చేద్దాం అప్పుడు అనుకున్నాను అంతే. స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యా, గట్టి కొడుతున్నా అన్న తర్వాతనే దిగా. ఓకే, అసలు భయం లేదు. భ్రమరాంబిక చెప్పు, అంత కొత్త ఆర్టిస్టులు, నువ్వు ఇంతకుముందు 2-3 సినిమాలు తీసానని చెప్పావు. సో వాళ్ళు కొత్త వాళ్ళే, అండ్ నువ్వు వెబ్ సిరీస్లు దీనిలో చాలా ఫేమస్ యూట్యూబ్లో, అండ్ కొత్త వాళ్ళతో యాక్టింగ్ చేసేటప్పుడు నీకు ఎలా అనిపించింది? నాకు మీరందరూ కొత్తగా ఏమీ చేయలేదు, మేము ఆల్రెడీ సీనియర్స్ లాగే చేశారు. నువ్వు కానీ నాతో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు. సో కొత్త వాళ్ళు అని నాకైతే అనిపించలే, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కింద అనిపించారు. ఓకే, కెమెరా కోసం చెప్తున్నాను అనుకోవచ్చా ఇది? అసలు ఏం కాదు, నువ్వు అవసరం చేసావు, చాలా బాగా యాక్ట్ చేసావు, చాలా ఫ్యూచర్ ఉంది లక్ష్మణ్ నీకు. థ్యాంక్ యూ బ్రహ్మరాంబిక గారు. సో శేఖర్ అన్న చెప్పండి, సినిమా ఎంత దాకా ఆడుతుంది అనుకుంటున్నారు? సో ఓటీటీ అప్రోచెస్ ఏమని అనుకున్నారా? డెఫినెట్గా ఇప్పట్లో ఉన్న సినిమాలో మినిమం 1 వీక్ ఆడాయి అని అంటే ఇట్స్ ఎ గ్రేట్ సక్సెస్. సో మన సినిమా అంతవరకు ఖచ్చితంగా ఆడుతుందని అనుకుంటున్నాను. అదే మనల్ని ఖచ్చితంగా ఒక మంచి ఓటీటీ ప్లాట్ఫామ్కి తీసుకెళ్తుంది. సో ఎంతోమంది ఓటీటీ లవర్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఇప్పుడు థియేటర్కి వస్తారు, తర్వాత ఓటీటీలో కూడా తిప్పి చూస్తారు అనే నమ్మకం ఖచ్చితంగా ఉంది. అది ఆగస్ట్ 30న సీతారాం చిత్రాలు టీం నియర్ బై థియేటర్స్లోకి వస్తుంది. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. ఈ సినిమా మీ అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. హోల్ హార్టెడ్లీ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తారు. ఆగస్ట్ 30th గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.